ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ విషయానికి వస్తే విశాఖలో కరోనా కలకలం రేపటి నుంచి ప్రారంభం కానున్న కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కొనసాగుతున్న సస్పెన్షన్, గాంధీ భవన్లో ఏఐసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశాలు. ఈ అంశాలపై విశాఖ నుంచి వాసు, హైదరాబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ అజీం అలాగే ఫీల్డ్ రిపోర్టు మీకు అందిస్తారు. విశాఖలో కోవిడ్ కలకలం రేపుతోంది. కేజీహెచ్ న్యూరో సర్జన్ వార్డులో 14 ఏళ్ల బాలికకు కోవిడ్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా లక్షణాల నేపథ్యంలో బాలికకు వైద్యులు పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఐసోలేషన్ వార్డులో బాలికకు చికిత్స అందిస్తున్నారు. 50 పడకల ఐసోలేషన్ వార్డుతో పాటు నిర్ధారణ పరీక్షలకు అవసరమైన కిట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, రవి, గత వారం నుంచి కూడా విశాఖలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా కేజీహెచ్లో ఇప్పటివరకు కూడా ఇవాళ వరకు కూడా 3 కేసులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అనధికారికంగా కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్లో ఈ విధంగా కోవిడ్ టెస్టులు చేయించుకోవడం, కోవిడ్ నిర్ధారణ కావడం, ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమంది, ఆ ఇళ్లలో ఐసోలేషన్లో కొంతమంది ఇలా చికిత్స పొందే పరిస్థితి ఏర్పడుతుంది. వారం క్రితం వరకు కూడా ఒక కేసు కూడా లేదు విశాఖలో. చాలా అప్రమత్తంగా ఉంది. సూపరింటెండెంట్ కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదని చెప్పడం జరిగింది. కానీ గత వారం, కరెక్ట్గా వారం రోజుల నుంచి కూడా ఈ వారం రోజుల్లో 3 కేసులు నమోదు కావడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా ఒక బాలిక న్యూరో సర్జరీ కోసం టెస్టులు చేయగా ఆ బాలిక కోవిడ్ నిర్ధారణ కావడం జరిగింది. ఆమెకు కూడా కేజీహెచ్లోనే ఆ చికిత్స అందించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా రెండో వేవ్ వచ్చిన సమయంలో విశాఖలో చాలా భారీ ఎత్తున కేసులు నమోదు కావడం జరిగింది. ఈ విధంగానే క్రమేపీ కూడా కేసులు పెరగడం జరిగింది. కానీ చాలామంది ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ లేకపోతే కేజీహెచ్కి కానీ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళటం వల్ల ఈ కేసులు సంఖ్య కూడా తెలియట్లేదు అనేది కూడా వాదన జరుగుతుంది. ఒక విశాఖతో పాటు పక్కన ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా కేసులు నమోదు కాలేదు. నమోదు కానప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కేజీహెచ్లో కూడా 50 పడకలతో సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. 50 పడకలతో ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్పారు. ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ప్రైమ్ లైన్తో మాట్లాడినటువంటి సూపరింటెండెంట్ అయితే చెప్పడం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. గతంలో కోవిడ్ గురించి వైద్య బృందం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఎటువంటి ఎంత కేసులు వచ్చినా ఏమొచ్చినా సరే తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేజీహెచ్లో ప్రస్తుతానికి 3 కేసులు మాత్రమే అధికారికంగా నమోదు కావడం జరిగింది. కానీ అపోలో కానీ ఇతర ప్రైవేట్ హాస్పిటల్, పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చాలామంది నిర్ధారణ చేసుకోవడం, బయట ప్రైవేటు టెస్టులు చేయించుకోవడం, ఈ ఐసోలేషన్ ఉండటం కూడా జరుగుతుంది. విశాఖ కాకుండా విజయనగరం అవ్వచ్చు, లేదా పార్వతీపురం అవ్వచ్చు, శ్రీకాకుళం, ఈ జిల్లాల్లో కూడా ఇంతవరకు అధికారికంగా కేసులు రానప్పుడు కూడా చాలా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై వైద్యులు మాత్రం ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. జ్వరము లేక రొంప, తలనొప్పి వ్యవహారం ఏమొచ్చినప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పు కారణంగా, అంటే ప్రస్తుతం వేసవికాలం నుంచి మొత్తం వర్షాకాలంలోకి మారుతుంది వాతావరణం. దీని కారణంగానే ఈ వైరల్ జ్వరాలు వస్తున్నాయి. ఈ జ్వరం కోవిడ్ కాదు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అదేవిధంగా గతంలో తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు ఎక్కడ కూడా కనపట్లేదు. విశాఖ కాదు, ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఎక్కడ కూడా మాస్కులు పెట్టుకోవడం కానీ, జనసమూహం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాస్కులు తగిలించుకోవడం కానీ, లేకపోతే ముఖ్యమైన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం కానీ ఇటువంటి ఎక్కడ కూడా జరగట్లేదని కూడా వైద్యులు చెప్తున్నారు. వైద్యులు హెచ్చరిస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మనం చూసాం, ఏం ప్రమాదం లేదని చెప్పడంలో రెండో వేవ్లో ఎంతోమంది మృత్యువాత కూడా పట్టడం జరిగింది. అది కూడా ఏపీ రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలో అత్యధిక కేసులు నమోదు కావడం, చాలామంది మృత్యువాత పట్టడం జరిగింది. అప్పుడు కూడా ఈ కేజీహెచ్లో కానీ లేదా ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ కూడా చికిత్స తీసుకునే వాళ్ళు చాలామంది తక్కువ మందే ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లోనే అసలు బెడ్లు లేని ఖాళీ పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఇప్పుడు కూడా క్రమేపీ కేసులు పెరగడం పట్ల అయితే ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో చాలా ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఈ టెస్టులు చేయించుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు ఏంటి అనేది కూడా ఎవరు నిర్ధారించినప్పుడు కూడా కేవలం డిఎంహెచ్ఓ కానీ, కలెక్టర్ కానీ, లేదా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి అధికారికంగా గవర్నమెంట్ తరపునే నిర్ధారిస్తున్నారు. ఇటీవలే 64 సంవత్సరాల వృద్ధులు కూడా విశాఖలో మృతి చెందాడు. కానీ అది కోవిడ్ అని కుటుంబ సభ్యులు చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు మాత్రం కోవిడ్ కాదు, వేరే కారణాలు చనిపోయడం జరిగిందని, ఇది ప్రతిసారి కూడా ఇదే వివాదం వస్తుంది. కోవిడ్ వల్ల చనిపోయారని చెప్తున్నప్పుడు కూడా కాదు, అది కోవిడ్ కాదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక విధంగా కేసులు లేవని ఈ విధంగా చేస్తున్నారా, లేకపోతే ఏంటో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు చెప్పుకోవాలంటే విశాఖలో మాత్రం చాలా వరకు జ్వరాలు, తలనొప్పులు, రొంప, ఇతర వ్యాధులతో అయితే ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇది కోవిడ్ కాదని వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం చికిత్స పొందే పరిస్థితి కనిపిస్తుంది. రవి,
రైట్, థ్యాంక్ యూ వాసు.